ఇక చాప్టర్ 21లో అయితే నీకు నాకు ఫైటా అది చాలా బావుంటదని వాళ్ళ అంకుల్ అయితే స్వాడ్ తీసి జిన్ వైపు పెట్టి, "నువ్వు ఇందాక ఏమన్నావో దానికి నీ రెస్పాన్స్ ఇవ్వు. నేను నీ తల ఇక్కడే తీసేస్తా" అని అనంగానే జిన్నొచ్చేసి, "మీరు సెడెట్స్ పైన ఒక రకమైన వార్నింగ్ లాంటిదైతే ఇస్తున్నారు. నేను క్లాస్‌లో ఉండంగానే. అందుకే నేను మిమ్మల్ని అటాక్ చేయాలనుకున్నా" అని అనంగానే వాళ్ళ అంకుల్ అయితే స్వాడ్‌నయితే స్వింగ్ చేస్తాడు. జిన్‌కి కూడా కొద్దిగా గాయమైతే అవుద్ది. కానీ జిన్ అయితే అలాగే ఉంటాడు నిల్చొని. అయితే నేనిలా సిడెస్‌కొని బిహేవ్ చేస్తున్నందుకు నీకు నచ్చట్లేదు. అందుకేనేమో నువ్వు ఇదంతా కూడా చేసావు. అంటే జిన్నొచ్చేసి, నాకు నచ్చకపోవడం పక్కన పెడితే మిగతాదంతా కూడా మీరు చెప్పిందంతా కూడా నిజమే. అయితే మరి అలాంటప్పుడు ఎందుకు నువ్వు నీ స్వాడ్ తీసి నాతో ఫైట్ చేయకుండా సిడెట్‌ని ఎందుకు ఇంజ్యూర్ చేసావు? అంటే జిన్నొచ్చేసి, అదెందుకంటే నేను మిమ్మల్ని గెలవలేను. అందుకే. ఒకవేళ నేను గాని మిమ్మల్ని ఓడించగలనని అనుకుంటే, ఖచ్చితంగా నేను కజిన్ దగ్గరికి గాని, లేకపోతే మా బ్రదర్స్ పైన గాని అసలు వెళ్ళేవాడిని కాదు. డైరెక్ట్‌గా మీ దగ్గరికే వచ్చేవాడిని అని అనంగానే వాళ్ళ అంకులయితే, చూస్తూ ఉంటే నీకు నీ లైఫ్ పైన అంత ఆశ లేనట్టుంది. లేకపోతే నువ్వు ప్యాట్రియా కొడుకువని అంత నాకు గుడ్డి నమ్మకం పెడుతున్నావా? అంటే జిన్నొచ్చేసి, అదంతా నిజం కాదు. నేను జస్ట్ సింపుల్‌గా అనుకుంటున్నా. ఆహ్, జస్ట్ అపోనెంట్ నాకంటే స్ట్రాంగ్ ఉన్నంత మాత్రాన నేను ఊకే కూర్చొనైతే ఉండను. ఎందుకంటే అది రిన్స్ హ్యాండిల్ చేసేది. నీ ప్రాణం పోతే ఒక్క క్షణంలో పోవచ్చు. కానీ దానివల్ల హానర్ అయితే ఎప్పటికి గూడా ఉంటదిగా అని అనంగానే వాళ్ళ అంకులొచ్చేసి, ఎంత ఫూలిష్, నువ్వు చూపించిన ఈ ధైర్యం వల్ల నీ అంకుల్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇక వెంటనే, సరే నేను నీకిస్తా. నువ్వు ఖచ్చితంగా రిన్ శాండల్ ఫ్యామిలీకి పేరు తీసుకొచ్చేవాడివే. సిడెట్స్, మీ అందరూ గూడా ఈరోజు చూసింది మర్చిపోకండి. మీరు ఈరోజు చూసింది రిన్ శాండల్ ఫ్యామిలీ ఇలాగే ఉంటది. మీకు వీడు చూపిచ్చాడు. మేము ఎలాంటి వాళ్ళమో. సరే అయితే సిడెట్స్, మీరు ఈ రోజు నుంచి ఇలాగే స్ట్రగుల్ అవ్వండి. మీరు మీ ఐడెంటిటీస్‌ని మర్చిపోకండి. ఇక అంతే. రేపటి నుంచి మీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. అని అనంగానే ఇక వాళ్ళ బ్రదర్స్ వచ్చేసి డామ్ ఇట్ అని అనుకుంటుంటే, జిన్నొచ్చేసి, "నేను మీ తమ్ముడిగా మీకొక అడ్వైస్ అయితే ఇస్తా. ఇప్పుడు ఎక్కువగా మన అక్కలు లేకపోతే అన్నలను చూసి భయపడొచ్చు. కానీ ఫ్యూచర్‌లో కూడా సేమ్ అలాగే ఉంటదనుకుంటున్నారా? జస్ట్ మీ ముందర ఏదుందో దానిపైన మాత్రమే ఫోకస్ చేయకాకండి. మీరు ఫ్యూచర్‌లో ఆలోచించి బిహేవ్ చేస్తే బావుంటది" అని చెప్పి జిన్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతాడనమాట. ఇక గిల్లీకైతే చెప్తాడు, "నేను టోనా ట్విన్స్‌తోని ఈ వార్‌నయితే స్టార్ట్ చేశా" అని. వార్ అంటే మీకు